అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన అరాచకాల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా నడుస్తున్నాయి. ఆయన పేరు వింటేనే అనంతపురం ప్రజలు భయంతో వణికిపోయే పరిస్థితి. ఆయన చేసినటువంటి దాడులు, దౌర్జన్యాలు అలాంటివి. నిన్న రాత్రి అందరూ చూస్తుండగానే మైనార్టీలకు చెందినటువంటి మెడికల్ క్లినిక్ మీద ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడడం, దాని లోపల పనిచేసే సిబ్బందిని కొట్టడం చూస్తే అసలు మనం ఎక్కడున్నారా నాయన అని చెప్పేసి ఒక ప్రశ్న స్టార్ట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే ఉండామా, లేకపోతే ఏ బీహారో లేకపోతే యూపీలో ఉండామా అన్న డౌట్ ఏర్పడుతుంది. చాలా చండాలం. మరి అంత ఘోరంగానా? ఇంకా చౌక దుకాణాల బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా నడుస్తున్నా కానీ పట్టించుకునే నాదిరేలే. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే శాంతాడంత అవుతుంది. ఆ ఎమ్మెల్యే పేరుతో చాలా అరాచకాలు సాగుతున్నాయి. దీన్ని బట్టి ఆయన ఎంతగా బరి తెగిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ ఆయన ఏమి ఎక్స్పీరియన్స్డ్ ఎమ్మెల్యే కాదు, సీనియర్ ఎమ్మెల్యే కూడా కాదు. మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. మొదటిసారి ఆయన చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చాడు. మొదటిసారి గెలిచాడు. మొదటిసారి గెలిచిన తర్వాతే ఈయన అరాచకాలు చేస్తున్నాడు. అదే నియోజకవర్గానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని పక్కన పెట్టి మరీ ఈ వెంకటేశ్వర ప్రసాద్కి టికెట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అఫ్కోర్స్ దాంట్లో చాలా సమీకరణాలు ఉన్నాయనుకోండి. అప్పట్లో ప్రభాకర్ చౌదరి అనుచరులు నిరసన వ్యక్తం కూడా చేసిన ప్రయోజనం లేకుండా పోయింది టికెట్ విషయంలో. ప్రభాకర్ చౌదరి మంచి మనిషిగా గుర్తింపు ఉంది. బహుశా అదే ఆయనకు మైనస్ అయినట్టు ఉంది అనేసి ఆయన అనుచరులంతా కూడా బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా ఫార్మా రంగంలో బాగా డబ్బు సంపాదించాడనే కారణంతోనే, బాగా డబ్బులు ఉన్నాయనే కారణంతోనే వెంకటేశ్వర ప్రసాద్కి టికెట్ ఇచ్చారనే ప్రచారం కూడా నడుస్తుంది. అంతేకాదు, ఏదైతే వైకుంఠం ప్రభాకర్ చౌదరితో పరిటాల రవి కుటుంబానికి విభేదాలు ఉన్నాయో ఆ విభేదాల కారణంగా పరిటాల సునీత కూడా వ్యూహాత్మకంగా ప్రభాకర్ చౌదరిని పక్కన వేయడంతో పాటు తన అనుచరుడికి వెంకటేశ్వర ప్రసాద్కి టికెట్ ఇప్పించుకోగలిగారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఆ సమీకరణాల వల్ల పరిటాల కుటుంబం సపోర్ట్, అదేవిధంగా బాగా డబ్బులు ఉండడం వల్ల దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చిందనేసి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడుతూ ఉంటారు. ఏరి కోరి తెచ్చుకుంటే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇప్పుడు ప్రజలకు గుదిబండగా మారిపోయాడనేసి ఒక విమర్శలు కూడా గట్టిగా నడుస్తున్నాయి. అనంతపురంలో చికెన్ వ్యాపారస్తులు మొదలుకొని ఎవరు ఏం చేయాలన్నా ఎమ్మెల్యే మనసులకు కప్పం కట్టాల్సిన దుస్థితి ఉందంట. నేరుగా వ్యాపారులకే ఎమ్మెల్యే బంధువులు, అనుచరులు ఫోన్ చేస్తున్నారంట. ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రసాద్ దగ్గుబాటి ప్రసాద్ గారి పుట్టినరోజుకి ఫ్లెక్సీలు కట్టేందుకు చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి కదా, ఆ దుకాణాల డీలర్ల ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారంట ఫ్లెక్సీలు కట్టడానికి. జేబులో నుంచి రూపాయి కూడా తీయకుండా వ్యాపారులను వేధిస్తున్నారనేందుకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలా? అనంతపురం పట్టణంలో కనీసం ఒక 100 పైగానే చౌక దుకాణాల నుంచి ఎమ్మెల్యే బర్త్డే పేరుతో లక్షల్లో వసూలు చేశారంట. వీళ్ళు ఏమనాలో ఏమో మనకైతే అర్థం కావడం, భయపడిపోతున్నారు. ఇంకా అసలు అనంతపురం పట్టణంలో 5 కోట్ల విలువైనటువంటి ముస్లిం మైనార్టీలకు చెందినటువంటి మెడికల్ క్లినిక్ను ఆక్రమించేందుకు ఎమ్మెల్యే అనుచరులు అందరూ కూడా బీభత్సం చేశారు. ప్రజలందరూ కూడా చూస్తుండగానే గత రాత్రి దౌర్జన్యానికి పాల్పడ్డారు. తాము కొన్న స్థలాలను ఆక్రమించడానికి రావడం ఏమిటి అని చెప్పేసి ఆ బాధితులంతా కూడా పాపం బాధపడిపోతున్నారు. పోలీసులకు ఫోన్ చేసిన నో స్పందన. ఆ బాధితురాలు పాపం లబోదిబోం అని చెప్పేసి ఏడుస్తుంది. పోలీసులకు ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ అవ్వలేదనేసి. ఇలాగైతే మేము ఎలా బతకాలి, మాకు ఇంకా ఆత్మహత్య శరణ్యం అని చెప్పేసి బాధపడుతున్నారు. వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయ్యా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి బాధపడిపోతున్నారు.
ఎవరైతే ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళంతా కూడా కోరుతున్నారు. ఎంత అధ్వానమైనటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా మేము చూడలేదు, ఇక్కడ ఎవరికీ రక్షణ లేదని చెప్పేసి మైనారిటీ మహిళ వాపోతుంది పాపం. ఇలాంటి చర్యలతో ప్రభుత్వానికి ఎలాంటి పేరు వస్తుందో ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. చాలా దారుణం. ఇంతకు మించి నీచమైన పని ఒకటి ఉండదు. మరి ఏ విధంగా స్పందిస్తుందో కూటమి ప్రభుత్వం చూడాలి. పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా, మరి ఈ విషయంలో ఏ విధంగా రెస్పాండ్ అవుతాడో చూడాలి.